రంగా గారు భౌతికంగా గతించి 35 సంవత్సరాలు పైన అయినా సరే ఆయన మన గుండెల్లో చెరగన ముద్ర వేసుకున్నారు అంటే ఆయన ఆశయాలు. అటువంటి ముద్రని పెట్టుకుని ఈ రోజు రంగా గారి విగ్రహం ఓపెనింగ్ కి పిలిచినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రంగా అనే వ్యక్తి వంగవీటి అంటేనే ఒక వైబ్రేషన్. రంగా అనే వ్యక్తి ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరైనా ఉన్నారు అంటే వంగవీటి మోహన రంగాలు తప్పదు సోదరులారా. అందుకే ఎన్ని సంవత్సరాలైనా సరే వంగవీటి అనే పేరు వింటేనే ప్రతి ఒక్కరిలోని కూడా రోమాంచనాలు పొంగే విధంగా ఆయన మన చెరగని ముద్ర వేసుకున్నారు అంటే ఆయన ఆశయాలు. ఆ రోజు ఒక రిక్షా కార్మికుడు కానీ ఒక ఆటో కార్మికుడు కానీ లేకపోతే ఒక లారీ డ్రైవర్ కానీ లేకపోతే ఎవరికైనా సరే ఒక కష్టం అని వస్తే కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, లేకపోతే వర్గాన్ని చూడలేదు. నాకు కష్టం అంటే నేను ఉన్నాను అని బట్టలు ఉన్నాయా లేవని చూడకుండా ఆయన వెంట వెళ్ళి ఈ రోజుకి కూడా వాళ్ళు కాపాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రంగా గారు. అటువంటి ఆశయ సాధనాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక నుంచి కూడా చూస్తున్నాను నేను, జై కాపు జై కాపు అన్నారు. కాపు కులంలో పుట్టడం నాకే కాదు మీ అందరికీ కూడా ఒక అభిమానం. కాపు కులంలో పుట్టామని ఒక గర్వం. కాపు కులంలో పుట్టిన వ్యక్తి ఎవరిని కూడా లెక్క చేయడు. ఎందుకంటే ఏదైనా మాట అన్నాడు అంటే ఆ మాట మీద నిలబడే వర్గం. కానీ మనమందరూ కూడా ఇంత ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. వంగవీటి రంగా కొడుకుగా రాధా గారు ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే చేశారు. అయినా సరే రాష్ట్రం అంతా కూడా యువతలో రాధా 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 అని ఎందుకు వచ్చింది అంటే రంగా గారి ఆశయాలు పొనికి పుచ్చుకుని అదే ఆశయంతో ముందుకి ఈ రోజుకి కూడా నడుస్తున్న నిజాయితీ పడైన వ్యక్తి పెద్దలు రామకృష్ణ గారు, స్వరూప గారు, లక్ష్మి గారు, మా సోదరులు పెద్దలు జ్యోతుర్ నవీన్ గారు, వేదిక మీద పెద్దలు, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున ప్రజల కోసం పోరాడితే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎలా చూసుకుంటారో చాటు చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో ఆయన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో విగ్రహం పెట్టాలని చెప్పని ఒక ఆశతోటి ఒక అభిమానంతో వాళ్ళ విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారికి, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం. ఆ కులం ఒక బలం. ఆ బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజల తరపున పోరాడితే ఎల్లప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారని చాట చెప్పిన నాయకులు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పి సగర్వంగా చెప్పుకుంటాను. ఏ నాయకుడు కేవలం ఒక కులంతో పూర్తిగా ఎవరు రాజకీయం చేయలేరు. అందరినీ ఉన్న వాడికి నేను ఒక అండ ఉంటాను, ఒక భరోసా ఇస్తానని చెప్పని చాటు చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒకే ఒకసారి కౌన్సిలర్ కింద 3.5 సంవత్సరాల పాటే ఒక శాసనసభ్యుల కింద ఉన్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు మేము ఇన్నిసార్లు చేసాము ప్రజాప్రతినిధుల కింద చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చేసామని చెప్పినది కాదు, చేసిన కాలంలో ఎన్ని తరాల ప్రభావితం చేశాను చాటు చెప్పిన నాయకుడు ఒక మోహన్ రంగా గారు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం.
ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యుడికి ఒక భరోసా, ఒక అండా కల్పించి వ్యవస్థ ఏదైనా సరే ఢీ కొనగలుగుతామని చెప్పని ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి నాయకుడు విగ్రహం ఇవాళ ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మీరందరూ ఎంతో అభిమానంతో నవీన్ గారిని, మమ్మల్ని అందరిని పిలిచారు. ఇదే ఆప్యాయత, మీ అండ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా సోదరులు, మా పెద్దలు నవీన్ గారు కూడా ఉండాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. మరొకసారి రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా.